హాయ్ అండి. ఈరోజు మనము టాటా ఏఐలో ఉన్నటువంటి ఒక మంచి పాలసీ గురించి మాట్లాడతాము. సంపూర్ణ రక్ష ప్రామిస్. ఇది ప్యూర్ టర్మ్. ఇందులో ఏమవుతుందంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ బెనిఫిట్ అనేది మనకి వస్తుంది. అదేంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ రాజు అనే ఒక పర్సన్ ఉన్నాడండి. అతని ఏజ్ వచ్చి 25 years. ఇది పేమెంట్ టర్మ్, అంటే అతను ఎన్ని సంవత్సరాలు కడతాడు అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ మనతను 12 years పాటు ఇతను పేమెంట్ పే చేస్తాడనమాట. ఇప్పుడు ఇతనికి పాలసీ ఎప్పటి వరకు కావాలి అంటే ఇతనికి ఏజ్ వచ్చి 25 సంవత్సరాలు ఉంది. సో మనము 40 years ఇచ్చామనుకోండి, 40 + 25 ఎంత అవుతుంది? 65 years అవుతుంది. అలా కాకుండా ఇక్కడ 50 years ఇచ్చామనుకోండి, 50 + 25 ఎంత? 75 years వరకు ఆయనకు ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ 55 years ఇద్దాం. ఓకే, అంటే అప్పుడు ఈ పాలసీ అనేది 55 years పాటు వర్కౌట్ అవుతుంది. ఈ 55 years + 25 years అంటే ఆ పర్సన్కి 80 years వచ్చేంత వరకు కూడా ఈ పాలసీ అనేది ఉంటుందన్నమాట. సో ఇతను ఇయర్లీ ఎంత పే చేస్తాడనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇయర్లీ పేమెంట్ ఉంది కదా, ఇక్కడ అతను ఇయర్లీ వచ్చి 50,000 రూపాయలు పే చేస్తాడు. ఓకేనండి, ఇయర్లీ ఇతను 50,000 పే చేస్తాడు. ఇప్పుడు ఈ పాలసీ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను చూడండి. న్యాచురల్ డెత్ అయితే 1 CR అనేది ఇవ్వడం జరుగుతుంది. న్యాచురల్గా ఏదన్నా హార్ట్ అటాక్ వచ్చి కానీ లేకపోతే ఏదన్నా ఇష్యూ అయితే 1 CR అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఈ పర్సన్ ఒకవేళ యాక్సిడెంట్లో కానీ చనిపోయారు అనుకోండి, యాక్సిడెంట్లో చనిపోతే మట్టుకి 2 CR అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే పర్సన్ యాక్సిడెంటల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ జరిగింది అనుకోండి, బస్సు కానీ ట్రైన్స్ కానీ ఫ్లైట్స్లో కానీ ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరిగితే మీకు అతనికి 3 CR అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్ డిజేబిలిటీ అంటే యాక్సిడెంట్ జరిగింది, కాకపోతే అతనికి ఏమీ చనిపోలేదు, కాకపోతే ఏవైనా 2 organs లాస్ అవునాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక 1 CR అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా ప్రీమియమ్స్ కూడా ఏది కూడా అతను పే చేయాల్సిన అవసరం ఉండదు. ప్రీమియమ్స్ అన్నీ కూడా వేవర్ ఆఫ్ అయిపోతాయి. ఈ పాలసీ మటుకి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కంటిన్యూ అవుతుంది. ఇదే యాక్సిడెంట్లో ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరిగింది అనుకోండి, ఇంకొక 1 CR యాడ్ చేసి 2 CR అనేది ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇందులో కూడా అంతే, మిగతా ప్రీమియమ్స్ అనేవి వేవర్ ఆఫ్ అయిపోతే టోటల్ పాలసీ అనేది ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? ఈ రాజు అనే పర్సన్కి 80 సంవత్సరాలు వచ్చేంత వరకు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పాలసీ టర్ము 55 years ఉంది కదా, ఆ 55 years ఉన్నంత వరకు ఈ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చూడండి, పర్ డేకి ఎంత పడుతుందో చూడండి. అతను పే చేసేది ఎంత? 50,000 డివైడెడ్ బై 365 days. సో మీకు అప్రాక్సిమేట్లీగా ఎంత పడుతుందంటే 136 రూపీస్ అనేది పడుతుంది పర్ డేకి. 136 రూపీస్లో మీకు న్యాచురల్ డెత్ 1 CR కవర్ అవుతుంది, యాక్సిడెంటల్ డెత్ అయితే 2 CR కవర్ అవుతుంది, యాక్సిడెంటల్ డెత్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే 3 CR కవర్ అవుతుంది. అదే మీకు పర్మనెంట్ డిజబిలిటీ అయిందనుకోండి, దానికి 1 CR కవర్ అవుతుంది. అదే పర్మనెంట్ డిజబిలిటీ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో 2 CR కవర్ అవుతుంది. మీకు కింద బయోలో ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఈ పాలసీ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి అడగండి. ఇంకొక పాలసీతో మళ్ళీ కలుద్దాం.